పెట్టి చెప్పండి, ఇది నా దేవునికి చేయడం సాధ్యము. హల్లెలూయా. నీ నుండి బయటికి రావడానికి సాధ్యము. హల్లెలూయా. సాధ్యము, సాధ్యము, సాధ్యము. ప్రకటించండి, ప్రకటించండి. ఇక్కడ నా ప్రతి ఒక్కరు ప్రకటించండి. ఎవరు కూడా మౌనం ఉండక అందరూ నోరు విప్పి ప్రకటించండి. ఏంటది అసాధ్యంగా కనపడేది? ఏంటది జరగదని చెప్పారు? ఏంటది మీకు అవ్వదని చెప్పారు? మీకు అవ్వదు, వారికి అవ్వదు, ఎవరికి అవ్వదు, కానీ దేవునికి సమస్తము సాధ్యము. నా దేవునికి సమస్తము సాధ్యము. ప్రార్థిస్తుండగానే దురాత్మ శక్తులు వీడ్చి వెళ్ళిపోతున్నాయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడికి సమస్తము సాధ్యమే, సాధ్యమే, సాధ్యమే. ఏ శక్తి ఆయన శక్తి ముందు నిలబడలేదండి. ఏ శక్తి ఆయన శక్తి ముందు నిలబడలేదు. ఆయన మన చుట్టూ అగ్ని కంచె వలె ఉన్నాడు. పగలు మేఘ స్తంభము, రాత్రి అగ్ని స్తంభం వలె ఉన్న దేవునికి స్తుతులు, 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 స్తోత్రాలు. నోరు వైపే స్తుతులు చెల్లించండి. My
ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలో నీ జీవము నింపుటకు నీ జీవితాన్ని ధారపోసితివే. విలువేని ఇక్కడ ఎవరైనా విలువలేని జీవితం అనుకుంటున్నారా? ఆయన చేతిలో మీ జీవితాన్ని పెట్టగానే అది ఎంతో విలువగా మార్చగలిగిన దేవుడు అండి మన దేవుడు. చెప్తారా? విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్ని ధారపోసితివే. ఎందుకంటే నీది శాశ్వత ప్రేమయా, నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి ఓడను మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యం.